ధరవాడలోని ఎంపీపీ స్కూల్లో ఎస్జిటిగా పనిచేస్తున్న కె గంగాధరరావు మాస్టారుకు ఘన సత్కారం జరిగింది. బుల్లయ్య కళాశాలలో బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కె గంగాధరరావు మాస్టారుకు అతిరథ మహారథ ప్రముఖులు ఘనంగా సత్కరించి కొనియాడారు. నా పేరు కె గంగాధరరావు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. మరి నాకు ఇటీవల జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో బుల్లయ్య కాలేజీలో బాల వికాస్ ఫౌండేషన్ తరఫున మరి ప్రముఖులు మన ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గారు జిఎస్ఎన్ రాజు గారు, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అయినటువంటి మరి బాలమోహన్ దాస్ గారు, మన డిఈఓ గారు అయినటువంటి ప్రేమ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా విచ్చేసినటువంటి ఈ సమావేశంలో మళ్ళా ప్రత్యేకించి ఇక్కడ మళ్ళా సత్కరించడం చాలా గౌరవంగా ఉంది. మరి ఉత్తమోపాధ్యాయుడు అంటే బాధ్యతను పెంచుతుంది. ఇప్పటి వరకు పనిచేసింది ఒక ఎత్తు అయితే భవిష్యత్తులో పనిచేసేది మరొక ఇంకా చక్కగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరినీ కూడా మరింత వారి తాలూకా అభివృద్ధికి దోహదపడే విధంగా కృషి చేసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతాను, బీటెక్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి డిపార్ట్మెంట్లో. సో మా ఫాదర్కి టీచర్స్ డే సందర్భంగా మా ఫాదర్కి బెస్ట్ స్టేటస్ వద్ద అవార్డు ఇచ్చారు. సో మేమందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే డాడీ చేసే కృషి చాలా ఎక్కువ. ప్రతిరోజు ఆ పిల్లలు బాగుండాలి, వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఇవ్వాలి, అక్కడి నుంచి తీసుకోకుండా వాళ్ళకు కూడా వాళ్ళని అలా డెవలప్ చేస్తూ వాళ్ళకి ఏ అవకాశాలు కావాలంటే ఆ అవకాశాలు అందించేలాగా చూడాలి. మన సాయశక్తులు అంతా ప్రయత్నించి వాళ్ళని పైకి తీసుకెళ్ళాలన్న డాడీ ప్రతిరోజు కృషి చేసి ఆ పిల్లల్ని చాలా వరకు పైకి తీసుకెళ్ళారు. ఇంకా డాడీ అలా కృషి చేస్తూనే ఉంటారు. ఇంకా నేషనల్ అవార్డు కూడా రావాలని కోరుకుంటారు.